సరే సింగర్గా చెప్పారు కారణాలు, ఆర్టిస్ట్గా ఏమైంది? ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు నేను చెయ్యను, తెలుగు చెయ్యను, తమిళ్ చెయ్యను, హిందీ చెయ్యను అలాగేం కాదు. కానీ నాకు ఫస్ట్ నుంచే పెద్ద అవకాశాలు రాలా తెలుగులో. ఎందుకు ఏమిటి అనేది కారణాలు తెలియవు, కానీ రాలా. నేను ఎంతో ట్రై చేశాను. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి కొన్ని చోట్ల అది ఆల్రెడీ 2-3 చోట్ల చెప్పినట్టున్నాను. అన్నయ్య నేను ఒకేలాగా ఉండడం, కొంచెం పోలికల దగ్గర ఉండడం, అలాగే వాయిస్ కూడా అన్నయ్యది నాది చాలా వరకు ఒకేలా ఉండదు. కొంతమంది తెలియని వాళ్ళు అరే సాయి కుమార్ అని ఎంతెందుకు మొన్న దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్కి వెళ్ళినప్పుడు ఏదో ఫ్యామిలీ సాయి కుమార్ అంటున్నారు. సో ప్లస్ ఆ ఫేసు స్ట్రక్చరు, ఇద్దరి ఐసు అవన్నీ ఆల్మోస్ట్ అలా ఉండడం వల్ల నాకేమైందంటే వేషాలు అంటే అన్నయ్య ఒకవైపు చేసేవాడు, నేను వెళ్ళేవాడిని క్యారెక్టర్స్కి. కొంచెం ఆ పోలికలు ఒకేలా ఉండడం ఇవన్నీ నాకు కొంచెం డ్రాబ్యాక్ అయ్యింది నాకు. నంబర్ 1. నంబర్ 2 ఎందుకో తెలియదు, నేను మధురానగరిలో మంచి వేషాలు చేశాను, కానీ అనుకున్న ఒక మంచి వేషాలు కానీ అవకాశాల పడల. మళ్ళీ తొలి వలపులో గోపీచంద్తో చేశాను, చాలా మంచి వేషం, ముత్యాల సుబ్బయ్య గారు పిక్చరు. అలాగే ఢమరుకు అని మన నాగార్జున గారితో చేశాను. అందులో అది నా అదృష్టమో దురదృష్టమో పిక్చర్లు ఇవన్నీ ఆడల. తొలి వలపు గోపీచంద్ది ఫ్లాపు, నాగార్జున చేసిన డమరుకం ఫ్లాపు. సో ఇలాగ కొంచెం అంటే మన ఇండస్ట్రీ సక్సెస్ వస్తుంది. ఎన్టీఆర్తో రామయ్య వస్తావయ్యా చేశాను అది. సో దాని తర్వాత ఏదో మంచి వేషాలు నాకు అవకాశాలు రాలా తెలుగులో. కానీ ఎక్కడో ఆ ఒక్క బాధ నాకు ఉండింది. అది భగవంతుడు ఏం చేశాడంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు, కర్ణాటకకి తీసుకెళ్ళి. సుదీప్ హీరో, సింగం అని మన హిందీలో అతను చేశారు, తమిళ్లో కూడా. దాంట్లో తెలుగులో యముడు అని, దాంట్లో ప్రకాష్ రాజ్ గారి వేషం చేశాను. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అక్కడి నుంచి ఇంకా నో టర్నింగ్ బ్యాక్. ఒక 156 పిక్చర్లు ఎన్నో చేశాను ఈ 14 ఇయర్స్లో. సో ఇప్పటికీ చాలా బిజీగా కర్ణాటకలో చేస్తున్నాను, తెలుగులో కూడా చేస్తున్నాను, మంచి వేషాలు చేస్తున్నా. కానీ ఇప్పటికి కూడా నేను అనుకున్న స్థాయి వేషాలు రావట్లా. బట్ నో రిగ్రెట్స్, ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ కన్నడ. అంటే వస్తున్నాయి కానీ ఈ వేషం చేస్తే మళ్ళీ ఒక బ్రేక్ వస్తుందిరా అన్న వేషం ఏమీ లేదు ఇంతవరకు రాలా ఈ మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం చేశాను, దాంట్లో ఏదో ఒక వేషం. దాని ముందు భగవంత్ కేసరిలో చేశాను, ఏదో ఒక చిన్న ఒక సీను, బాలయ్య గారికి బిల్డప్ సీన్ అది. సో ఇలాంటివి చేయడం వల్ల నేను అనుకున్న నువ్వా నేనా అని ఒక వేషం పడట్లా. ఇంకా పడదేమో, అది కన్నడ తీర్చేసింది. అందుకనే నా మాతృభాష తెలుగు ఇరుబవుదు, ನನ್ನ జీవనత భాషే కన్నడ అంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు నాకు ఇచ్చిన ఒక పీఠం వేసి ఈరోజు నాకు కర్ణాటకలో ప్రతి డిస్ట్రిక్ట్లో నాకు ఫ్యాన్స్ అసోసియేషన్స్, నా పిక్చర్ రిలీజ్ అయితే కట్అవుట్లు పెట్టడం ఏంటి, అంత స్థాయికి నన్ను కర్ణాటక పెంచింది, నన్ను ఆదరించారు. అందుకనే అక్కడ భగవంతుడు నాకు అక్కడ ఇచ్చాడు, అక్కడే సెటిల్ అయిపోయాను.